నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ధ్వజం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో కీలక బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులకు ఆదేశం. సైబర్ నేరాల కట్టడికి కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నామన్న విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు. 3 నెలల్లో 2 లక్షల మంది సైబర్ సిటిజన్స్ ను తయారు చేయాలన్నదే లక్ష్యమని వ్యాఖ్య. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవటం కొందరికి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వివేక గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని మండిపడ్డారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని, అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవటానికి తాను సిద్ధంగా లేనని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవటానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలని అన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులు పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదని మండిపడ్డారు. కేసులు పెట్టడానికి, వేధించడానికి గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వాడుకుందని దుయ్యబట్టారు. ఆదివారం ఒక్కరోజే 5,000 అర్జీలు వచ్చాయని, వచ్చిన వాటిలో 50% భూ సమస్యలపైనే ఉన్నాయని అన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి ఉందన్న చంద్రబాబు నాయుడు మదనపల్లి ఫైల్స్ ఘటన ఓ కేస్ స్టడీ అని తెలిపారు. మదనపల్లి ఘటన జరిగితే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని, సిఐడిని, చీఫ్ ను పంపామని తెలిపారు. 22A పేరుతో భూ సమస్యలు సృష్టించారని, కంప్యూటర్లో చిన్నపాటి మార్పు చేసి భూములను కాజేశారని మండిపడ్డారు. తాను రౌడీజం చూశానని, నక్సలిజం చూశానని, ఫ్యాక్షనిజం చూశానని, కానీ తనకేం భయం లేదని స్పష్టం చేశారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. ఉత్పత్తి చేస్తున్న, విక్రయిస్తున్న హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశిస్తున్నారు. చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామని, అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామన్నారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని, జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలని తెలిపారు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్న చంద్రబాబు నాయుడు 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరిగాయని వివరించారు. కొంతమేర ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందని అన్నారు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్ గా నేను క్లియర్ గా చెప్తున్నా, 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎవరు చేయక్కరు. చట్టాన్ని ఎవరు కూడా చేతలేకి తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసిన శిక్షిస్తాం. ఇది నా సిద్ధాంతం. దానికి అబైడ్ అవుతాం. దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ 2 నెలలుగా నేను చూస్తున్నా. గంజాయి ఒక పక్క, ఆడవాళ్లపైన సైబర్ క్రైమ్ ఒక పక్క, ఆడవాళ్లపైన దౌర్జన్యాలు ఒక పక్క. ఒక్కొక్కసారి ఎవ్రీ డే ఈ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్. ఈ స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఒకటే పోలీసుల్ని, అదే మరి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. పేదవాడికి న్యాయం జరగాలి. మళ్లీ వ్యవస్థ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే మీరున్నారో మీ మీద గాని, ప్రభుత్వం పైన గాని, పోలీసు వ్యవస్థ పైన గాని నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దాన్ని మనం చేసుకోవాల్సిన విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే టెక్నాలజీ ఉందో, టెక్నాలజీ ఎవరూ కాదనలేము. ఎవడు తప్పు చేసినా కరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకరిద్దరిని పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. లిక్కర్ ఇది కూడా పెద్ద మాఫియాగా తయారైపోయింది. పేపర్లో మీరు చూశారు. దానిపైన ఏం చేయాలి, మేము గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాం. కొత్త పాలసీ వస్తుంది. అది కూడా తొందరలోనే ట్రాన్స్పరెంట్ గా
ప్రజల ఆరోగ్యం అదే మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిర్దిష్టమైన ఆలోచన చేశాం. ఇండియా మొత్తం స్టడీ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ విల్ బ్రింగ్ ఇట్. ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఐటీ. ఎవరన్నా దొరికితే మాత్రం దట్ ఈస్ ది లాస్ట్ డే ఫర్ దెమ్. ఆ మెసేజ్ చాలా స్పష్టంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకు మీకు చెప్పినట్టుని ఇప్పుడే చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని కూడా బార్డర్ లెవెల్లో మీరు చెక్ పోస్టులు పెట్టడం, అంటే కొత్త పాలసీ వస్తానే మీరు ఫ్రీ చేస్తే లిక్కర్ బ్రాండ్ అన్ని కూడా ఆల్ నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని వస్తే 90% కంట్రోల్ అవుతుంది. అప్పుడు 10% ఏముంటుంది. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని మీరంతా కూడా పాలసీ కూడా వచ్చే లోపల బ్రాండ్స్ అని అలో చేయమన్నాం. అవి అలో చేస్తే దానికి పాలసీ ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఓవరాల్ గా అన్ని బ్రాండ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ బ్రాండ్స్ ని మనం అలో చేస్తున్నాం. దాన్ని వర్కౌట్ చేయండి. మీరు ఏదైనా అవసరత కేబినెట్ కూడా తీసుకురండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సైబర్ నేరాల కట్టడికి కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. సైబర్ నేరాల్లో అమాయకులు ఎక్కువగా డబ్బు కోల్పోతున్నారని అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సదస్సులో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడారు. ఐపీఎస్ల నుంచి ఎవరైనా మాట్లాడతారా అని సీఎం అడగగా పక్కనే ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు రాజశేఖర్ బాబు పేరు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5-6 ఫిర్యాదులు సైబర్ పిఎస్ కు అందుతున్నాయని అన్నారు. అనుభవం ద్వారా అవగాహన అనే కార్యక్రమం ద్వారా 16 రకాల సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ముందుగా పోలీస్ శాఖలో టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న 200 మందిని సైబర్ కమాండోలుగా నియమించామని అన్నారు. వారికి శిక్షణ ఇచ్చి విద్యార్థులు, యువత నుంచి సైబర్ సోల్జర్స్ ను, వారి నుంచి సైబర్ సిటిజన్స్ ను తయారు చేస్తామని చెప్పారు. 3 నెలల్లో 2 లక్షల మంది సైబర్ సిటిజన్స్ ను తయారు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ట్రాఫిక్ పై ఆర్కాడిస్ అనే సంస్థతో సంపూర్ణ అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ దిశగా మేమందరం కృషి చేస్తాం సార్. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేశాం సార్. సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఈ మధ్యన చూస్తే సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి సార్. విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే రోజుకి 5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఎంత ఏంటంటే అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్. అందుకే ఒక ఇన్నోవేటివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా అమాంగ్ పోలీస్ పర్సనల్ ఒక 200 సైబర్ కమాండోస్ని మేము తయారు చేసుకున్నాం సార్. వాళ్ళని ట్రైన్ చేయడం, అదేవిధంగా కమ్యూనిటీ నుంచి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 2000 మెంబర్స్ని సైబర్ సోల్జర్స్ని రిజిస్టర్ చేసుకున్నాం. సో తద్వారా సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక 2 lakh సైబర్ సిటిజన్స్ ఫస్ట్ ఫేజ్లో తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం సార్. ఇందులో ఏంటంటే అవేర్నెస్ బై ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని 16 రకాల సైబర్ క్రైమ్స్ని సిమ్యులేట్ చేశాం సార్. సిమ్యులేట్ చేసి తద్వారా సిటిజన్ సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, క్రైమ్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా తయారు చేస్తున్నాం సార్. సో ఇది ఒక 3 months టైం తీసుకున్నాం. ఈ 3 months టైంలో 2 lakh సైబర్ సిటిజన్స్ విజయవాడ సిటీ కమిషనరేట్లో తయారు చేయాలనుకుంటున్నాం సార్.
అపార్ట్ ఫ్రమ్ దట్ సార్, ట్రాఫిక్ లో కూడా మనం చూస్తే ట్రాఫిక్ అనేది విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ బాగాలేదంటారు. ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో వారు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఆపద్దు, ఎక్కువ కంజెషన్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు సార్. సో దానికి సంబంధించి కొంత టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఆర్కాడిస్ అనే ఒక సంస్థతో టైప్ అయ్యాం సార్. టైప్ అయ్యేసి హీట్ మ్యాప్స్ చూస్తున్నాం. వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ గూగుల్, టామ్స్, ఓలో, ఊబర్, మ్యాప్ మై ఇండియా ఇటువంటి సంస్థల నుంచి డేటా తీసుకునేసి రియల్ టైంలో కంజెషన్ లెన్స్ ని రికార్డ్ చేస్తున్నాం సార్. సో తమరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ కంజెషన్ లెన్స్ ఎలా తగ్గించామనేది చూపించేలాగా మేము కొంత ప్లాన్ చేసుకున్నాం సార్. విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో విల్ షో ప్రోగ్రెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. ఎగువన ఉన్న జురాల, సుంకేసుల డ్యాముల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 217.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెల్ఫ్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. కాగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జల విద్యుత్పాదన ముమ్మరం చేశారు. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు 64,335 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు, పిఎస్ఓలు, కౌంటర్ హాస్టల్ టీంలు, జామార్ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన Z+ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధంగా చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం ఐజీ, గుంటూరు ఎస్పీ రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. తనకు ఎక్కడ న్యాయం జరగకపోవడం లేదని ప్రజలు చెప్తుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్లు, ఐఏఎస్ల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా చెప్పారు. సడలిపోతే ఇక కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థ అర్ధరహితంగా మిగిలిపోతుందని అన్నారు. భూ వివాదాలు ఎప్పుడు ఇన్ని లేవని, గత 5 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారని సిసోడియా గుర్తు చేశారు. అప్పట్లో తాను కలెక్టర్ గానో, ప్రత్యేక అధికారిగానో వాటికి వెళ్లేవాడినని, మొత్తం ఫిర్యాదులో భూములకు సంబంధించినవి 10% లోపు మాత్రమే ఉండేవని, అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవని తెలిపారు. ప్రస్తుతం ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60% వరకు వస్తున్నాయని, అవి కూడా చిన్న సమస్యలు కావని, భూమి లాక్కున్నారని, దౌర్జన్యంగా కబ్జా చేసేశారని, నా భూమికి హద్దుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులే అని తెలిపారు. వీటిని పరిష్కరించవలసిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని వెల్లడించారు. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పేదలు చెప్తున్నారని అన్నారు. పేదల ప్రయోజనాల కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని ఆయన అన్నారు. For certain districts, and we used to analyze the petitions which were coming, and most of the petitions were development related. People are asking houses, people are asking loans, people are asking different kind of facilities. That time the average percentage of the petitions which used to come related to land was less than 10%. Less than 10% it was. Mostly, even this 10% also, there used to be demand for land alienation for agriculture or for house sites.
This was the trend almost till very recently. But today, if we really see the petitions which are coming on the land related issues, it's crossing 50 to 60%. That should actually give us a cause to analyze the reason as to why there is a sudden spurt in the petitions which are coming on the land. Earlier petitions used to be boundary dispute, maybe sir నాకు ఈ boundary ఇంత ఉంది వాడు అలా encroach చేశాడు, or maybe some civil disputes going and all. But today the kind of petitions which are coming, sir నా ల్యాండ్ లాగేశారు, దౌర్జన్యంగా వచ్చేసి మా ల్యాండ్ కబ్జా చేశారు, మేము కట్టినటువంటి బౌండరీ వాల్ కొట్టేశారు, కబ్జా చేశారు. These kind of petitions are coming in such large numbers that we need to actually figure out how to grapple with this problem and how to sort out the huge number of issues that have come related to land. And here the role of collectors and SPs is very important, because I wanted to address SPs also on this issue, because if it is land which has been forcibly taken away from a poor man, then police must always be willing to protect the interest of the poor people and restore the land back. Such cases are galore. They are there everywhere in almost every district, in some districts less, some districts more. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో సచివాలయ ఉద్యోగులకు కూడా అదే రూల్స్ ను వర్తింప చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 2 నోషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ లో ఉన్నాయని, ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యం అయినందువల్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుండి సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి బదిలీలు పదోన్నతులు కల్పించాలని, యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్ని సచివాలయ ఉద్యోగులకు ఖచ్చితంగా వర్తింప చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వై రత్నం పుట్టి, రాష్ట్ర సహాయ అధ్యక్షులుగా ఎం రమేష్ బాబు, కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఎస్ హరి, రాష్ట్ర కోశాధికారిగా టి తిరుమలయ్య, పలు విభాగాల అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శులను ఆయన ప్రకటించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ సచివాలయ వ్యవస్థలో కొన్ని సమస్యల్ని సవినయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు ప్రొబిషన్ కొంచెం ఆలస్యంగా డిక్లరేషన్ చేసిన దానివల్ల ప్రభుత్వం వారు మా సచివాలయ ఉద్యోగులకి కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వారు ఈ బకాయిలను వెంటనే విడుదల చేసి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా మా సచివాలయ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్నాయి. ఆ నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా మాకు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్లు వాలంటరీ వ్యవస్థ విధానంలో ఇస్తున్నారు. గత 2 నెలల నుంచి మా సచివాలయ ఉద్యోగులు కష్ట నష్టాలకు ఎదుర్కొని మొదటి రోజులోనే సుమారు 97% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. రెండో రోజు పూర్తయ్యేసరికి 99% పూర్తి చేయడం జరిగింది. అందులో కొంతమంది సాంకేతిక కారణాల వలన, కొంతమంది అనారోగ్యంతో ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొంచెం లేటుగా పాల్గొనడం జరిగింది. అలాంటి వారికి కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు షోకాజులు మంజూరు చేస్తున్నారు, కొంతమంది సస్పెండ్ చేస్తున్నారు కొంతమంది ఉద్యోగుల్ని. వీటన్నింటిని కూడా మీరు సహృదయంతో మన్నించి వారిని మళ్ళీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సంబంధం లేకపోయినా న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్ సంపత్పై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు హింసించారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆరోపించారు. మే 29వ తేదీన ప్రత్యర్థులు సంపత్ను బలవంతంగా తీసుకువెళ్లి హత్య చేసినా ఇంతవరకు చర్యలు లేవని మండిపడ్డారు. హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్ సంపత్ ప్రత్యర్థులు మే 29వ తేదీన సంపత్ను బలవంతంగా తీసుకువెళ్లి చంపారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ హిందూపూర్లో న్యాయవాది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన కేసీ కృష్ణారెడ్డి, కేసీ నాగార్జునారెడ్డి, కేసీ సాయి ప్రసాద్ రెడ్డి, సెటిల్మెంట్ రామ్జీ ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని, రామ్జీని అరెస్టు చేసినా బెయిల్పై ఉన్నాడని, అసలు ముద్దాయిలను ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిపారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఈ కేసును సీబీఐకి అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ చిన్న దొంగతనం చేసిన వాళ్ళని అరెస్టు చేసే పోలీసులు జాతీయ నాయకుడు సంపత్ను హత్య చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఈ కేసులో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నట్లుగా తెలిపారు. ఇవాళ హైకోర్టులో జరిగింది. రాజ్ సంపత్ అన్న అబ్బాయి హిందూపూర్లో అడ్వకేట్. అబ్బాయి 27 ఇయర్స్ 26 ఇయర్స్ అబ్బాయి అడ్వకేట్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో NSUలో నేషనల్ సెక్రటరీ కింద పనిచేస్తూ ఉన్నాడు. మే 28వ తారీఖున వస్తే ఆ కాల్ రికార్డ్స్లో అబ్బాయికి 21 సార్లు 30 సార్లు ఈ పోలీసు అక్కడ ఉన్న రైటర్ ఫోన్ చేసి బాగా హెరాస్ చేశాడు. అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కేసులో ఇతను అసలు ఫిజికల్గా ఆ కేసు దగ్గర లేడు. వాళ్ళ పెద్దనాన్నతో పెట్టించిన కేసు అది. వాళ్ళ పెద్దనాన్నకి వాళ్ళకి పడక పెట్టించిన కేసు. దాంట్లో తక్కిన ముద్దాయిలందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఈ అబ్బాయి ఒకటిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 41 CRCP ఇవ్వకుండా మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఆవిడ బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇంకా మేజిస్ట్రేట్ ఇచ్చింది కాబట్టి షూరిటీలు సమర్పించాలన్న ఉద్దేశంతో 29th ఉన్నాడు. ఆ పని మీద ఉన్నాడు. 28th కేరళ నుంచి వచ్చాడు. 29th అప్పటికీ అతనికి థ్రెట్ ఉందన్న విషయం తెలుసు. 29th కరెక్ట్గా సాయంత్రం 5:30-6కి వచ్చి కారు మీద వచ్చి సెటిల్మెంట్ రామ్జీ అన్నవాడు బలవంతంగా ఇతను నెక్కించుకెళ్ళిపోయి అతి కిరాతకంగా అతి దారుణంగా ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో కూడా లెక్కలేదు. మొఖాన్ని నరికేసి కళ్ళు పీకి చాలా అతి దారుణంగా చంపేశారు. ఎందుకు చంపారు? వాళ్ళ మోటివ్ ఏంటంటే హిందూపూర్లో కేసీ కృష్ణారెడ్డి అన్న అతను ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాడు. ఈ రామ్జీ అన్న అతను సెటిల్మెంట్ రామ్జీ అన్న అతను వైఎస్ఆర్సీపీ, ఈ కేసీ కృష్ణారెడ్డి అన్న అతను రియల్ ఎస్టేట్ కమ్ అడ్వకేటు, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. ఇతని ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పి ఆ శ్రీకాంత్ భూముల్ని ఈ కేసీ కృష్ణారెడ్డి గ్రాబ్ చేశాడని చెప్పి ఈ శ్రీకాంత్ తరపున ఇతను వాదిస్తూ ఉన్నాడు. వాదిస్తూ ఉంటే శ్రీకాంత్నన్నా చంపేయాలి, లేకపోతే ఈయనన్నా సంపత్నన్నా చంపేయాలన్న ఉద్దేశంతో ఇతను ఫస్ట్ ఈ బ్యాచ్కి 5 లక్షలు ఇచ్చాడు. చంపిన తర్వాత ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 లక్షలు ఎంతో ఇచ్చారు. దాంట్లో 7 లక్షలు రికవరీ చేశారు. సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిలకు పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగాలేదు. మీరు అర్థం చేసుకో, చిన్న చిన్న కేసులు దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు. కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈజ్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్రలో ఆయన ఉండాడు. ఆయన ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపెయినర్. సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు 4 పట్టిన తర్వాత కూడా పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఎంత పోలీసు హ్యాండ్ ఇన్ గ్లో ఉంది ముద్దాయిలతో మీరు అర్థం చేసుకుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏముందంటే ఈ కేసులో ముద్దాయికి కృష్ణారెడ్డి అండ్ అదర్స్కి ఎవరున్నారు డిఫెన్స్ లాయర్ పోసాని వెంకటేశ్వర్ గారు చేతిలో CD ఫైల్ వచ్చింది.
కానీ అదే సిటీ ఫైల్ రాలేదని 4 టైమ్ పీపీ ఎవరు ఉన్నాడు, ఏజీపీ ఎవరు ఉన్నాడు హైకోర్టులో, ఆయన కోర్టుకి రిక్వెస్ట్ చేశారు, నా దగ్గర సిటీ ఫైల్ రాలేదు, అందుకు నేను ఈ కేసు డీటెయిల్స్ మీకు ఇన్లైట్ చేయలేదు అని కోర్టుకి ఇన్లైట్ చేయలేని విషయము. కానీ పోసాని వెంకటేష్ ఎవరు ఉన్నారు ఈ ముద్దాయికి లాయర్, అతనికి ఎలా వచ్చింది? ఇది చాలా వాల్యుబుల్ అండి. ఉంగుటూరు మండలం ఓండ్రంపాడులో ఇల్లు దగ్ధమైంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఓ ఇల్లు దగ్ధంతో ఇంటి సామాగ్రితో పాటు ఓ టీవీఎస్ మొపెడ్ 50,000 రూపాయల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను గన్నవరం ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ధ్వజం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరో కీలక బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులకు ఆదేశం. సైబర్ నేరాల కట్టడికి కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నామన్న విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు. 3 నెలల్లో 2 లక్షల మంది సైబర్ సిటిజన్స్ ను తయారు చేయాలన్నదే లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.